దేశంలో మావోయిస్టు ఉద్యమం దాదాపు కనుమరుగు కానున్నది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్లో కీలకమైన నాయకులను కోల్పోయిన మావోయిస్టు పార్టీ మరికొందరు అగ్రనేతల లొంగుబాటుతో పూర్తిగా దెబ్బతిన్నది. టాప్ కమాండర్లు మల్లోజుల ఆసన్న లొంగుబాటు, హిడ్మా ఎన్కౌంటర్తో మావోయిస్టు పార్టీ పూర్తిగా బలహీనపడింది. ఇక చేసేదేమీ లేక మిగిలిన క్యాడర్ అంతా ఆయుధాలు అప్పగించి జనజీవన స్రవంతిలో కలుస్తున్నది. తాజాగా మావోయిస్టు పార్టీ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ ఆయుధాలను విడిచిపెడుతున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. నూతన సంవత్సరం మొదటి తేదీన లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. పూర్తి స్థాయిలో లొంగిపోవడానికి ఫిబ్రవరి 15 వరకు సమయం కావాలని కోరుతూ ఎంఎంసీ అధికార ప్రతినిధి అనంత్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశారు. జనవరి 1 వరకు తమ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసి ఫిబ్రవరి 15 లోపు లొంగిపోవడానికి తమకు తగిన సమయం ఇవ్వాలని ఎంఎంసీ విజ్ఞప్తి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో 3 రాష్ట్రాల ప్రభుత్వాలు తమ కూంబింగ్లు, మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు నిలిపివేయాలని, సైన్యం, పారామిలిటరీ దళాల మోహరింపును పూర్తిగా నిలిపివేయాలని కోరారు. లొంగిపోయే ప్రక్రియలో పాల్గొనే తమ సభ్యులు, నాయకులకు పూర్తి భద్రత కల్పించాలని, వారిపై ఎటువంటి దాడులు జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు. కాగా అనంత్ పేరిట లేఖలు విడుదలైన 24 గంటలు తిరగకముందే ఆయన పోలీసులకు లొంగిపోయారు. 10 మంది మావోయిస్టులతో కలిసి ఆయన మహారాష్ట్రలోని గోండియా జిల్లా దారెక్ష పోలీస్ స్టేషన్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. సాయుధ పోరాటాన్ని కొనసాగించడానికి పరిస్థితులు అనుకూలంగా లేవని సీజోన్ ప్రతినిధి అనంత్ ఆడియో సందేశాలను విడుదల చేశారు. ఎందరో సహచరులను కోల్పోయాం, ఇంకా ఎవరిని కోల్పోవాలని కోరుకోవడం లేదన్నారు. ఒంటరిగా ఎవరూ లొంగిపోవద్దని అనంత్ సూచించారు.